బెట్టింగ్ యాప్స్ కేసుకు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఈ కేసులో విజయ్ దేవరకొండకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 11న విచారణకు రావాలని ఆదేశించింది ఈడీ. మొదట ఆగస్టు 6న హాజరు కావాల్సి ఉండగా నోటీసులు తీసుకున్న నటులంతా కూడా సమయం కోరడంతో విజయ్ విచారణ తేదీని మార్చారు. బెట్టింగ్ యాప్స్ కేసులో విజయ్ దేవరకొండకు ఈడీ మరోసారి నోటీసులను ఇచ్చింది. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు విజయ్ దేవరకొండతో పాటు రాణా మంచులక్ష్మికి సైతం నోటీసులు సర్వ్ చేసింది ఈడీ. ఆగస్టు 11న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది ఈడీ. మొదట ఆగస్టు 6న హాజరు కావాల్సి ఉండగా నోటీసులు తీసుకున్న నటులంతా కూడా సమయం కోరడంతో విజయ్ విచారణ తేదీని కూడా మార్చింది ఈడీ. బెట్టింగ్ యాప్స్ కేసులో విజయ్ దేవరకొండకు ఈడీ మరోసారి నోటీసులను సర్వ్ చేసింది. అయితే ఈ కేసులో ఇటు పలు హీరోయిన్స్ కు నోటీసులను సర్వ్ చేసింది ఈడీ. విజయ్ దేవరకొండతో పాటు రాణా మంచులక్ష్మికి సైతం నోటీసులు అందాయి. ఆగస్టు 11న విజయ్ దేవరకొండ విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. అయితే మొదట ఆగస్టు 6న హాజరు కావాల్సిందిగా తేదీను మార్చింది ఈడీ. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విజయ్, చెప్పండి, ప్రెసెంట్ విజయ్ దేవరకొండ తేదీ ఏదైతే ఉందో విచారణ తేదీ అది మార్చినట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? అయితే ఈ బెట్టింగ్ యాప్స్ కు సంబంధించినటువంటి కేసులో హీరో విజయ్ దేవరకొండకు మరొకసారి కూడా ఈడీ అయితే నోటీసులు పంపించింది. ఆగస్టు 11వ తారీఖున తను ఈడీ ముందు హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. అయితే తొలుత ఆగస్టు 6వ తేదీన ఈడీ ముందు హాజరు కావాలని చెప్పి ఇప్పటికే విజయ్ దేవరకొండకు ఈడీ అయితే నోటీసులు పంపించింది. కానీ ఇంకా కొంచెం సమయం కావాలన్నట్టుగా కోరినటువంటి విజయ్ దేవరకొండకు ఆగస్టు 11వ తేదీన హాజరు కావాలంటూ కూడా నోటీసులు అయితే పంపించింది. ఇప్పటికే విచారణకు దగ్గుపాటి రానా కూడా సమయం కోరడంతో ఆయనకు కూడా కొంత ఓటు లభించినట్టుగా చెప్పుకోవచ్చు. వీరందరినీ కూడా అంటే బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్స్ చేసినటువంటి గతంలో ప్రమోషన్ చేసినటువంటి హీరోలు కానీ, సినీ తారలు కానీ, సెలబ్రిటీస్ కానీ, సో వీళ్ళందరినీ కూడా ఇప్పటికే ఈడీ అయితే విచారించినట్టుగా తెలుస్తా ఉంది. గతంలో కొంతమంది యూట్యూబర్స్ అలాగే ఇన్ఫ్లుయెన్సర్ గా చెప్పుకున్నటువంటి కొంతమందిని కూడా పంజగుట్ట పోలీసులు అయితే విచారించినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు తెలిసింది. దీనికి సంబంధించి ఇప్పుడు ఈడీ కూడా రంగంలోకి దిగింది. సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో గతంలో బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి ప్రమోషన్స్ చేశారు. సో ఆ ప్రమోషన్స్ కు సంబంధించి ఆ లావాదేవీల గురించి, అలాగే వారి అకౌంట్ డీటెయిల్స్ గురించి, అలాగే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే ఏ కంపెనీలకు వారు బెట్టింగ్ ప్రమోషన్స్ చేశారు అనేటువంటి కోణంలో కూడా ఈడీ అయితే విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్స్ చేసినటువంటి సెలబ్రిటీల డీటెయిల్స్ అన్ని కూడా ఈడీ అయితే సేకరించింది. ఎవరెవరు ఏ యాప్స్ కి ప్రమోషన్స్ చేశారు, ఎంతకాలం ఆ యాప్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశారనేటువంటి కోణంలో కూడా ఈడీ అయితే దర్యాప్తును కూడా ముమ్మరం చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఆ హీరో దగ్గుపాటి రానాతో పాటు విజయ్ దేవరకొండ, మంచులక్ష్మి, ఇతరత్ర ఆర్టిస్టులందరికీ అంటే ఆ బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్స్ చేసినటువంటి ఆర్టిస్టులందరికీ కూడా నోటీసులు జారీ చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఆగస్టు 11వ తేదీన ఇప్పటికే హీరో విజయ్ దేవరకొండను కూడా దీనికి సంబంధించి విచారణకు హాజరు కావాలి, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కు సంబంధించి విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా ఈడీ అయితే నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తా ఉంది. గతంలో ఈ ఏదైతే మనకు బెట్టింగ్ యాప్స్ ఉన్నాయో ఆ యాప్స్ అన్నిటికీ కూడా కొన్ని యాప్స్ కి కొంతమంది సెలబ్రిటీస్ అయితే బ్రాండ్ అంబాసిడర్ గా అంటే వాటిని ప్రమోట్ చేసినట్టుగా కూడా కొన్ని వీడియోస్ రూపంలో కూడా ఆ వీడియోలన్నింటినీ కూడా సేకరించింది ఈడీ అయితే ఎవరెవరు ఏ యాప్స్ కి ప్రమోషన్స్ చేశారనేటువంటిది ఈడీ కూడా ఆధారాలు సేకరిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ, అలాగే రానా, అలాగే మంచులక్ష్మి, ఇతర సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్స్ చేసినటువంటి వీడియోలన్నింటినీ కూడా ఈడీ సేకరించినటువంటి సిచ్యువేషన్ ఉంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ విజయ్.